అండి గుడ్ ఈవినింగ్. నేను మీ అజ్జి ఆర్ట్స్ కాలేజ్ పిన్ని స్టూడెంట్స్ మీ అందరికీ కూడా ఒక మంచి అప్డేట్. ఎవరికైతే ఫస్ట్ ఫేజింగ్లో సీట్ రాలేదంటున్నారో వాళ్ళందరికీ కూడా సెకండ్ కౌన్సిలింగ్ రిజల్ట్ అయితే ఇచ్చేసాడు. సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మీకు సీట్ వచ్చిందో లేదో క్లియర్గా చూసుకోండి. మీకు మెసేజెస్ అయితే వస్తుంది, మీ మెయిల్కే వస్తే కాలేజ్కి అయితే రానవసరం లేదు. ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళకి సీట్ వచ్చినట్టు, రాని వాళ్ళకి రాలేనట్టు. అలాగే గ్రూప్ చేంజ్ పెట్టిన వాళ్ళు కూడా మీకు మెసేజ్ వస్తే గ్రూప్ చేంజ్ అయిందో లేదో క్లియర్గా చూసుకోండి. అలానే దీనికి సంబంధించిన రిపోర్టింగ్ రేపు మార్నింగ్ 10కి అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ ప్రతిదీ క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ తేవాలి, ఎన్ని సీట్లు తేవాలి, ఎన్ని ఫొటోస్ తేవాలి, ఎంత ఫీజు ఏంటనేది. ఫీజు అయితే అప్పుడే వెంటనే కట్టనవసరం లేదో లేదా కట్టాలో అక్కడికి వచ్చాక తెలుస్తుంది. సో ఫీజు అంతా కూడా మీ ఫోన్పేలో ఉండేలా చూసుకోండి. కట్టాలంటే అప్పుడే స్పాట్లో కట్టిద్దరు. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మార్నింగ్ 10 కల్లా వచ్చండి. ఏ డాక్యుమెంట్స్ మర్చిపోద్దు. ప్రతిదీ 3 సెట్స్ ఆర్ 4 సెట్స్ అడుగుతారు. సో ప్రతిదీ తెచ్చుకోండి, ఏది మిస్ అవ్వకండి. ఏ ప్రాబ్లం ఉన్నా సరే కాలేజీలో అడగండి, క్లియర్గా చెప్తారు. సో సీట్ రాని వాళ్ళు ఎవరు బాధపడకండి. థర్డ్ ఫేసింగ్ కూడా ఉండొచ్చు. సో అందులో కూడా అప్లై చేయండి. మ్యాక్సిమం ట్రై చేద్దాం. రాకపోతే నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ వచ్చిన వాళ్ళు కూడా అందరికీ కంగ్రాచులేషన్స్. నా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడి చాలామందికి అయితే సీట్స్ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా రేపు కుదిరితే నన్ను ఒకసారి కలవండి. సో అందరూ కూడా రేపు మార్నింగ్ కాలేజీలో కలుద్దాం. సో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి డాక్యుమెంట్స్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఆల్.